అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ ఓటమి తర్వాత ఒక్కో నేత పార్టీ నుండి చేజారిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలోకి చేరిపోయారు. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయగా 5వ ఎమ్మెల్సీ కూడా అదే బాటలో ఉన్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. తాజాగా కడప ఎయిర్పోర్ట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ కలవడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. జకియా కూటమిలోకి జంప్ కాబోతున్నారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత 5 ఏళ్ల జగన్ పాలన దృష్ట్యా ఏపీలో పార్టీకి భవిష్యత్తే లేదని నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే పక్కచూపులు చూస్తున్నారని సమాచారం. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా మరికొందరు అదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్టీలో ఉన్న కొద్దిమంది కూడా పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామాల బాట పట్టనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటుండటంతో ఆ పార్టీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేయగా మరో ఎమ్మెల్సీ కూడా అదే బాటలో ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ను పరామర్శించేందుకు కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ కలవడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జకియా కూడా కూటమిలోకి జంప్ అవుతున్నారా, అందుకే పవన్ కళ్యాణ్ను కలిశారా అన్న డౌట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జకియా ఖాన్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన నేత. వైసీపీ ఎమ్మెల్సీగా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. జకియా 3 ఏళ్ల పాటు పార్టీ పెద్దలతో బాగానే ఉన్నారు. కానీ కొంతకాలంగా అధిష్టానం నేతలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె వైఎస్ఆర్సీపీకి కూడా గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే కూటమిలో చేరేందుకు 4 నెలల క్రితమే మంత్రి లోకేష్ను శాసనమండలిలో కలిసి చర్చలు కూడా జరిపారట. టీడీపీలో చేరికపై జకియా ప్రస్తావించగా అందుకు లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కడప ఎయిర్పోర్ట్లో కలవడం ఇవన్నీ పార్టీ మారేందుకు జరిగే ప్రయత్నాలేనా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. అయితే జకియా టీడీపీలో చేరతారా లేక జనసేనలో చేరతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అన్న చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కొంతకాలంగా వైసీపీపై, ఆ పార్టీ అధినేత జగన్ వైఖరిపై పార్టీ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎన్నికల ముందే ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, ఇక్బాల్, రఘురాజు, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మద్దాల గిరి, కిలారి వెంకట రోసయ్యలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఇటీవల వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వైసీపీకి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. త్వరలోనే మరికొంతమంది నేతలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే కొంతమంది పార్టీని వీడుతుండగా మరికొంతమంది తిరిగి వైసీపీలో చేరుతున్నారు. కూటమిలో ఇమడలేక తిరిగి వైసీపీలో చేరుతున్నారు. వారిలో కాపు రామచంద్రారెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కూటమిలో ఇమడలేకపోతున్నామని తిరిగి వైసీపీలో చేరేందుకు కాపు రామచంద్రారెడ్డి అంతా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాపును తిరిగి వైసీపీలో చేర్చుకునేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. కాపు బాటలోనే మరికొంతమంది కూడా ఉన్నట్టు సమాచారం.